ఏంది వెంకటేశ్వర్లోను కృష్ణ వస్తామన్నారు. చిన్ననాటి స్నేహితులు సరదా కాసేపు మాట్లాడుకుందాం అనుకున్నాను వాళ్ళతో. నేను వచ్చి కూడా హాఫ్ అన్ అవర్ అయింది. చూద్దాం ఇంకా 10 నిమిషాలు. వస్తారులే, వస్తామని మాట ఇచ్చారుగా, చూద్దాం. అరే కృష్ణ, రా 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 రా. ఏంది లేటు? వాడు వెంకటేశ్వరులు రాలేదా? వచ్చేస్తానన్నాడు, మరి ఇంకా రాలేదు. అదిగో వచ్చేస్తున్నాడు, అదిగో. రా వెంకటేశం, ఏంది ఎంతసేపు అయింది? నీకోసం మీ ఇద్దరు ఎదురు చూస్తా ఉన్నాం. రారా కూర్చో. ఏంట్రా విశేషాలు? నీకు గుర్తుందా మనం చిన్నప్పుడు ఒక టీని ముగ్గురు పంచుకొని తాగేవాళ్ళం, గుర్తుందా? అది టీయే కదరా, ఒక సిగరెట్ మనం ముగ్గురం కలిపి తాగేవాళ్ళం, గుర్తుందా? అవునరా, అప్పుడు డబ్బులు లేక తాగేవాళ్ళం. ఇప్పుడు డబ్బు ఉందా, అయినా ఆ రోజుల్లో ఆనందం ఇప్పుడు లేదు. అవునరా వెంకటేషు, ఆ రోజుల్లో మనం అంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళం రా. ఈ రోజుల్లో చెల్లా చెదురై బతుకుతున్నాం. ఏంట్రా రామయ్య, నీ మనసులో ఏదో బాధగా డల్లుగా ఉన్నావు? నేను నా కొడుకు చెప్పాడు రా కృష్ణ. ఏమని? నాన్న, మీరు ఓల్డేజ్ హోమ్లో ఉంటే బెటర్ అని అన్నారు. ఏం చెప్పాలి, నా గతి కూడా అంతే. పిల్లల కోసం మనం జీవితాంతం కష్టపడ్డాం, ఇప్పుడు వాళ్ళకి మనం భారంగా అయిపోయాం. సరే, ఇప్పుడు మనకు కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు, ప్రేమగా 2 మాటలు. ఈ రోజుల్లో మన వయసు పెరిగిన కొద్దీ మనం వేసుకునే మందుల కంటే మనుషుల ప్రేమ కావాలి. ఏది ఏమైనా సరే మన ముగ్గురం చిన్ననాటి స్నేహితులం. ఇక్కడి నుంచి అయినా మనం ఆనందంగా కలిసిమెలిసి బ్రతుకుదాం.